థర్డ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో లేండి. నేను ఇంకా కొట్టలేదే. కొడతారని చేపట్టు పట్టు. అబ్బా అబ్బా మేడం గట్టి కొట్టేసారు. అబ్బా ఏం యాక్టింగ్ లే. ఆస్కార్ అవార్డు వచ్చేది నీకు. కూర్చో. అబ్బా అబ్బా. ఈ రోజు నేను చెప్పబోయే లెసన్. చెప్పండి మేడం చెప్పండి. చెప్తున్నాను ఉండే. అందరు బుక్కులు పెన్సిల్ తీసుకోండి. మేడం నా పెన్సిల్ కనిపించలేదు. ఒకసారి మళ్ళీ బ్యాగ్ చెక్ చేసుకోనిడిగా. చెక్ చేసా మేడం. అయితే ఒకసారి అందరి బ్యాగుల్లో చూడు. ఓకే మేడం. నా బ్యాగ్ లో లేసువి. మేడం చెక్ చేయమనింది, చెక్ చేస్తున్నా అంతే. మేడం శృతి బ్యాగ్ లో కుర్కురేలు బిస్కెట్లు ఉన్నాయి. ట్యూషన్ కి కుర్కురేలు తెచ్చుకుంటావా? లేసి నిలబడు, లేసి నిలబడు. సువి సువి ప్లీజ్ మేడం కి చెప్పదు. కాలంటే నీకు సగం నాకు సగం. సరే పట్టు పంచుకుందాం. నీకోటి నాకోటి. టీచర్ టీచర్ సువి చిట్టి బాలంపాలు పంచుకుంటున్నారు టీచర్. చిట్టి సువి లేసి నిలబడండి. అంతా నీ వల్లే. ఈ పెన్సిల్ క్వశ్చన్ తంటతో ఊరికే బుక్ అయిపోయినా. టమాటోలే. ఇందులో స్వీట్ ఎక్కువ ఉంది. పిల్లలు తింటే పళ్ళు పుచ్చిపోతాయి. ఇందులో కారం ఎక్కువ ఉంది. పిల్లలు తినకూడదు. అమ్మో ఎన్ని స్నాక్స్ తెచ్చుకున్నారు. ఇవే హోల్సేల్ తెచ్చి 2 రూపాయలు కమిషన్ పెట్టి అమ్మినానుకో ఇక్కడే నాకు డబ్బే డబ్బు. ఈ లెక్కన నెలకి 2 పిల్లలు ట్యూషన్ ఫీజు కూడా కలిసి వస్తుంది. వెంటనే ఇలా చెయ్యాలి. రేపటి నుండి నేనే స్నాక్స్ అమ్ముతా. మీకు కావాల్సిన కుర్కురేలు బిస్కెట్లు అన్ని ఇక్కడే దొరుకుతాయి. మీరందరూ బయట కొనుక్కుంటే ఇక్కడ కొనాలి. సరేనా? ఇప్పుడే కదా తినకూడదనింది. మనవన్నీ తీసుకొని ఎలా మెక్కుతుందో చూడు. ఏ మేడమే అలా అనకూడదు. నిన్న పాలకోవా తిన్నానే. పాలకోవా తీసుకోవా. యు బ్లడీ బర్గర్. ఓ ఏంటి మా సువిన్ బర్గర్ అంటున్నావు? నాగవే. ఏ పాపా నేను బర్గర్ వేతే నువ్వు పిజ్జా. వాట్ ఆర్ యు సేయింగ్? ఇది ఇంగ్లీష్ పీస్ మాట్లాడుతుంది సువి. మనకు రాదా ఏ ఇంగ్లీష్ పీస్? ఐ టాక్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ డ్రింక్ ఇంగ్లీష్. యు డ్రింక్ ఇంగ్లీషా? పిచ్ పట్టినట్టుంది పింకీ. పద పద. ఏరోప్లేన్, ఫోటో ఫ్రేమ్. లడ్డు నువ్వు లై. మేడం మే కమ్ ఇన్. ఏంటి ఇద్దరు లేటు? ఇంగ్లీష్ పాపతో మాట్లాడుతుంటే మేడం. ఏంటి? పాపం మేడం పింకీ వచ్చే దారిలో రాయి తలిగి కింద పడింది. లేచి పిలుచుకొచ్చేసరికి లేట్ అయింది మేడం. అవును మేడం. రెస్ట్ తీసుకోవాలా? ఏం అవసరం లేదు. పోయి కూర్చోపోండి. మై కమింగ్ మ్యామ్. ఎవరమ్మా మీరు? భలే కవర్ చేశాను కదా. నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఇప్పుడు చెప్పండి మీరెవరు? మా పాపని మీ ట్యూషన్ లో జాయిన్ చేద్దామని వచ్చాం మేడం. ఓ అవునా, సరే మేడం. మా పాపని ఇంటర్నేషనల్ స్కూల్లో వేసాం మేడం. అంతా ఇంగ్లీషే వస్తుంది, కొంచెం తెలుగు నేర్పించండి. ఓ అవునా, అంటే తెలుగు కొంచెం కూడా రాదా మేడం? కొంచెం కొంచెం అర్థం చేసుకుంటుంది, ఎక్కువ రాదు మేడం. ఓ సరే మేడం, కొంచెం అటువైపు వెళ్దాం పదండి. పదండి. చదువుకోనరా. ఇంగ్లీష్ పీస్ పాప సువి. అవును పింకీ. యా మేమే. చెప్పండి మేడం ఫీజు ఎంత? చూస్తే బాగా బలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారు. 1000 రూపాయలు చెప్తే అయిపోయా. అడ్మిషన్ ఫీజు 500, నెల ఫీజు 1000 రూపాయలు మేడం. ఓ సంతేనా? 1000 కాకపోతే 2000 ఇస్తాను. మా పాపకు తెలుగు నేర్పించండి. 2000 నలుగురు ఫీజు. ఓకే మేడం. ఓకే మేడం. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సిల్కీ మ్యామ్. వెరీ నైస్ నేమ్. థాంక్ యూ మ్యామ్. న్యూ జాయినర్ రా సిల్కీ అని. మీ మమ్మీ తెలుగు నేర్పించమని సిల్కీ. సో ఈ రోజు నుంచి నువ్వు తెలుగు మాట్లాడాలి. ఓకే? ఓకే మ్యామ్. సువి ఏంటి మ్యామ్? ఈ రోజు నుంచి నువ్వు సిల్కీకి తెలుగు మాట్లాడడం నేర్పించు సువి. నేనా మ్యామ్? తమరే మేడం. సిల్కీ దిస్ ఇస్ సువిక్ష. తిని నీకు తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఓకే మ్యామ్. సువిక్ష రోజు రొంత తెలుగు చూపిస్తుంది. చూపిస్తుంది కాదు సిల్కీ, నేర్పిస్తుంది. ఓకే మ్యామ్. ఏ పింకీ, ఈ పిజ్జా పాప నా పక్కన కూర్చుందేంటి? ఇంగ్లీష్ ప్లస్ పాప, నువ్వు ఇంగ్లీష్ ప్లస్ నేర్చుకో సువి. వాట్స్ యువర్ నేమ్? పింకీ పాప. ఓ యు ఐ యామ్ శృతి. యు పాంకీ. ఓ పింకీ పాంకీ. పింకీ కజ్జికాయ తీసుకో. నువ్వు తీసుకో పిజ్జా పాప. ఇదేం కాయ? వంకాయ. ఇదేం కాయ? వంకాయ. తిను. ఓ వంకాయ. ఈ పాప కజ్జికాయ అంటే కూడా తెలీదా? ఇంగ్లీష్ పాప కదా సువి. అంతేనంటావా? అంతే.
గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సిల్కీ. చూసి నేర్చుకోని రా. నేను చెప్పకపోయినా వస్తానే గుడ్ ఈవినింగ్ చెప్తుంది. మీరు ఉన్నారు చెప్పమన్నా చెప్పరు వేస్ట్ ఫెలోస్. దిద్దుపో. సరే మేడం. ఏ నూరా దిద్దుపో. ఎవరైనా లేసి పోయం చదవండి. మేడం. అబ్బో. చూడండి వస్తానే చెప్తానంటుంది. చూసి నేర్చుకోండి. ఏంద్రా మేడం తనేం చేసినా నేర్చుకోమంటుంది. బాబా మేడంకి ఫేవరెట్ ఏమోరా. చెప్పు సిల్కీ. I'm strong one, restrained with multiple layers. ఏందబ్బా ఈ పిల్ల ఇంగ్లీష్ లో ఎలా చెప్తుంది? ఏం చెప్తుంది? ఇంగ్లీష్ లో గా సిల్కీ, తెలుగులో చెప్పమనింది. కూర్చో. తెలుగులో ఎవరైనా చెప్పండి రా పద్యం. టీచర్. చెప్పు సువి. పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి. పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి. వెరీ గుడ్ సువి. గట్టిగా క్లాప్స్ కొట్టండి. చూసావా మా సువి ఎలా చెప్పిందో? చూస్తా. ఎర్రగొట్టింది. ఏంటి ఎర్రగొట్టింది? గుడ్ ఈవినింగ్. కూర్చోండి అందరూ. మేడం ఏం చెట్టది? చామంతి చెట్టు. ఓ నేను నీళ్ళు పోయినా మేడం. నో సిల్కీ. వాట్ మ్యామ్? ఈ చెట్టుకి నీళ్ళు పోయమ్మా. నేను ఇప్పుడే వస్తా. మేడం కి ఎంత పొగురుంది. ఏ అలా అనకూడదు. ఇంగ్లీష్ పేపర్ పోయమంటుందా? ఉన్ని లేవే నువ్వు వదిలే. సువీక్ష వెర్ ఇస్ వాష్రూమ్? అక్కడ. వాష్రూమ్ ఎందుకు అడిగింది? వాటర్ అక్కడే ఉన్నాయిగా. ఏమోనే. సిల్కీ అవెందుకు? సైలెంట్ ఉండు. అమ్మో ఎన్ని స్నాక్స్ తెచ్చుకున్నారు. ఇవే హోల్సేల్ తెచ్చి 2 రూపాయలు కమిషన్ పెట్టి అమ్మినానుకో ఇక్కడే నాకు డబ్బే డబ్బు. ఈరోజు ఈ స్నాక్స్ అన్నీ అమ్మేయాలి. టీచర్ ఒక కుర్కురే. మేడం నాకు 2 కుర్కురేలు. మేడం నాకు ఒకటి కుర్కురే. మేడం ఒక కుర్కురే ఒక చాక్లెట్. ఇస్తా ఇస్తా. ఇంకా డబ్బులు తీయండి. ఫ్రీగా ఇయ్యరా మేడం? లేదు తీ డబ్బులు. సువీక్ష నువ్వు ఇంకా 4 రూపీస్ ఇవ్వాలి. 10 రూపీసే కదా మ్యామ్ 2 కుర్కురేలు. ఫ్రెష్ ఐటమ్స్ ఇవి అందుకే ఒక్కొక్క దాని మీద 2 రూపీస్ ఎక్స్ట్రా. నువ్వు డబ్బులు. ఓకే మేడం. మేడం నాకు వద్దు. ఎందుకు లాస్విక? నేను 5 రూపీసే తెచ్చుకున్నాను సువి. అవునా సరే ఇదిగో. థ్యాంక్ యూ సువి. అబ్బో ఏం ఫ్రెండ్షిప్. మేడం ఒక కురుకురే. మేడం ఒక కురుకురే. డబ్బులు ఇరా. లేవు రేపు ఇస్తాను మేడం. తీసుకోపో. ఇంకా తినే తాగేది అయిపోతే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా డిమార్ట్ బాటిల్ అన్ని పక్కన పెట్టండి. ఇలా కుర్కురేల మీద కమిషన్ అంటే ఏమోనే. ఏం మాట్లాడుతున్నారే? ఏం లేదు టీచర్. ఓకే ఇప్పుడు ఏం లెసన్ స్టార్ట్ చేద్దాం? మేడం ఈరోజు లెసన్ వద్దులేండి మేడం, గేమ్స్ ఆడుకుందాం. నాకు ఈరోజు లెసన్ చెప్పే మూడ్ లేదులే. ఏం గేమ్ ఆడుకుందాం? మేడం డాన్స్ లేసా మేడం? డాన్స్ లా ఇప్పుడు వద్దు, ఇంకెప్పుడైనా ఇద్దాం. ఇంకేం ఆటలు ఉన్నాయి మేడం? తొక్కుడు బిల్ల ఆడదామా? తొక్కుడు బిల్ల వద్దు సువి, అది లేడీస్ ఆడే ఆట. మరి ఏం గేమ్ ఆడదాం పునీత్? నేను చెప్తా ఉండు సువి. మరి ఏం గేమ్ ఆడదాం పునీత్? నేను చెప్తా ఉండు సువి. రాళ్ళాట ఆడుకుందాం. అది కూడా లేడీస్ ఆడే ఆటనే కదరా. ఆపండి. ఆట ఉండాలా పాట ఉండాలా? సో అంత్యాక్షరి ఆడండి. పింకీ నువ్వు స్టార్ట్ చేయి. ఏం అక్షరంతో మేడం? మీకు ఇష్టం వచ్చింది పాడండి. ఓకే మేడం. హర్షిక ఆ స్లేటు పెన్ ఇవ్వే. ఏమంటారు మేడం గారు? ఏమంటారు ఏమంటారు? నేను ఇప్పుడే ఇంటికి పోతా అంటే మీరు ఏమంటారు ఏమంటారు? నీ తోలు తీసి ఆరబెడతా అంటే ఏమంటావు ఏమంటావు? అమ్మో ఈ మతం ఎందుకు వచ్చిందిలే, అన్నంత పని చేస్తుంది. మాయని మాయని మధ్యలో మేడం ఎందుకు వస్తుంది? ఓరా ఎందుకు వస్తుందిరా? ఓరా ఎందుకు వస్తుంది? స్టాప్ ఇట్ చిట్టి. ఏం పాటలు ఇవి? అయ్యో ఇది పాత పాట టీచర్.